ఖతర్నా కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. చెప్పరా నందికి సార్, ఆ ఫైల్ ని టేబుల్ మీద పెట్టాను రా, ఒకసారి చూడు. ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ నందకిషోర్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు, ఉదయం నుంచి చెప్తున్నా బీరో తల కనపట్లేదు, వెతుకో వెతుకో అని. చాలా వెతుకో. దొరికిందా? దొరికిందే. ఈ బుద్ధి ముందుంటే బాగుండేదిగా. తాళం దొరికింది. ఒకటి రెండు దెబ్బలతో బతిపోయింది, లేకపోతే దాని చేతిలో నాకు వాసిపోయేది. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచారండి? చూసావా, భర్త ముందు నుంచి పిలిస్తే భార్య వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావాలి మూర్తి. ఒకసారి కళ్ళు మూసుకోవే. కళ్ళు తెరు. నా బండి తాళం కనబడట్లేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా, భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువా తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. మగజాతికే అవమానం. అబ్బా, భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? బెప్పంగాళ్ళ ఉన్నాడు. చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారా. రైట్, యు ఆర్ రైట్, కరెక్ట్. పెళ్ళానికి భయపడితే మన ఆయుష్ బాగుంటది, మన వాయిస్ బాగుంటది. నీ బొందా సిగ్గులేదు అలాంటి మాటలు మాట్లాడడానికి. నీ మాటలు ఏ మగాడైనా విన్నాడనుకో నీ మీద ఊస్తాడ్రా. వాడు ఊసినా ఏం చేసినా పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారావు. భయస్తుడు ఇంటి పక్కన ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా. ఫస్ట్ నువ్వు ఏమైనా పడు పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు. ఈ డిసైడెడ్ చేత కాని వాడి భయపడతాడ్రా, నాకు అవసరం లేదు అలా భయపడ్డావు. పులి అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. తాడేపల్లిగూడెంలో తలకు రంగేసుకోకు అని చెప్పినందుకు భర్త తలని నరికేసిన భార్య. నందిగామలో పొరపాటున నిద్రలో కాళ్ళు వేసినందుకు భర్త రెండు కాళ్ళు ఎరగొట్టిన భార్య. ఆవేశంలో ఉన్న భార్యలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు. చూసావా పద్మారావు, ఇది పరిస్థితి. నేను భయపడేలా తప్పలేదు కదా పద్మారావు. కాలం మారింది, పిల్లలు మారారు, మహిళా లోకం నిద్ర లేచింది పద్మారావు. మనం ఏం చేయాలి? వాళ్ళు నిద్ర లేస్తే లేవు కానీ కాఫీ తాగమను, లేకపోతే కూరగాయలు కోసుకోమను. ఇలాంటి పనికి రాని పనులు నా దగ్గర నడవవు. నేను నా భార్యకి హడలు అర్థమైందా? కాఫీ తీసుకురా అర్జెంట్గా. ఒక్క నిమిషం అండి, కాఫీ అండి. చూసావా, నిమిషం తిరగకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. అది నా భార్యకు నేనంటే హడలు మూర్తి. నువ్వెన్నైనా చెప్పు పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడ. ఏ పారా పనికి మాలోడా, నువ్వు భయపడరా, నాకేం అవసరం రా. టైం నేర్పిస్తాయి అన్ని. ఇప్పుడే అందున తాజా వార్త: చీరాలలో నేనంటే నా భార్యకి హడాలన్నందుకు ఆ భార్య హర్ట్ అయి టీలో యాలకులకు బదులు ఎలకల పొడి కలిపిన భార్య. తాగు స్టార్ట్ అయింది డౌట్. ఇప్పుడు ఇది తాగాలా వద్దా? రష్మికి ఒకసారి టీ తాగి చూడు. వాడిని పిలిచి తాగిపించండి. నేనైతే ఖచ్చితంగా కలుపుతా. వద్దులే, టీ చల్లారిపోయింది, ఎందుకు తాగుతాం? చల్లారిన టీ తాగొద్దులే. ఏంటో అర్థం పడతలేని కాపురాలు, అర్థం లేని న్యూస్. అందరు కాపురాలు అలాగే ఉంటాయి, అందరు భార్యలు అలాగే ఉంటాయి. మొగుడిని బట్టి ఉంటది. ఇక్కడ మొగుడు స్టాండర్డ్ ఉంటే ఏ పిల్లమైన హడల్ అలా వణకాలి. కాఫీ తాగైతే అది మాత్రం తాగను నేను. ఇది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటే
మైండ్ దొబ్బిందా నీకు? నీకు దొబ్బిందిరా మైండ్. బతకాలని లేదానే నీకు? నీకు బతకాలని లేదురా. ఏంటో ఎదురు మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా కళ్ళ ముందే తాళాలు పడేసి ఏవే తాళాలు తీసుకురా అంటావా నువ్వు? ముక్కులో పెట్టు. అసలు నువ్వు 3 ముళ్ళేసే నేను 6 గుండ్లు పేల్చాను రా. అంతా కళ. పగటి కళ, పగటి కళ. ఇది కళ. కానీ పగటి కళలు నిజం అవుతాయి చంద్ర. ఏమో మేడం, అదే డౌట్ గా ఉంది, అదే డౌట్ గా ఉంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే భార్య కల్లో ఏంటి ఇంత వైలెంట్ గా వచ్చింది? పగ పట్టుకొని పగటి కల్లో ఏమైనా వచ్చిందా? ముందే లేనిపోయిన దానికి టార్చర్ పెడతాను. అవేమన్నా మనసులో పెట్టుకుందా? అది మనసులో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నా జాగ్రత్తలు నేను ఉండడం బెటర్. గుడ్ గుడ్ గుడ్. మార్పు మంచిదే. మగాడంటే ఇది. ఇదే మన ఇల్లు. ఏమండి ఎవరండి వీళ్ళిద్దరు? నాకు బాడీ గార్డ్. మీరు బాడీ గార్డ్ ఎందుకు పెట్టుకున్నారండి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో చిన్న చిన్న దానికి భార్యలు హట్ అయ్యి మొగుడిని లేపేస్తున్నారంట. అందుకే నా ముందు జాగ్రత్త కోసం నేను పెట్టుకున్నా. అయితే నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? ఏమైనా చేయొచ్చు మేడం. మెట్ల మీద ఆయిల్ పోసి చంపొచ్చు, బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టొచ్చు, పడుకున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి చంపొచ్చు. చాలా సింపుల్ గా ఏమైనా చేయొచ్చు మేడం. అరే దరిద్రులారా, మీరు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చారా, దానికి ఐడియాలు ఇవ్వడానికి వచ్చారా? లేని ఐడియా. ముందు వీళ్ళని బయట పంపించేసండి. లేదు, నీ మీద నాకు నమ్మకం. నీ మీద నాకు నమ్మకం వచ్చేంత వరకు వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళరు. ఏమండి అయినా నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? మీరంటే నాకు ప్రాణం అండి. బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేటలో భర్తే నా ప్రాణం, భర్తే నా ప్రాణం అంటూ ఆ భర్త ప్రాణం తీసిన కసాయి భార్య. చూసావా? ఇప్పుడు నేను బాడీ గార్డ్ పెట్టుకోవడంలో ఏమైనా తప్పు ఏమైనా ఉందా? నీ వార్తల మీద పిండం పెట్టా. ఎరందుకు భార్య పిల్లలు లేరా? లేరు. ఉంటే మేమెందుకు చెబుతాం? ఉంటే మేమెందుకు చెబుతాం? చిచి నా కర్మ, నా కర్మ. పద్మారావు, బాడీ గార్డ్స్ పెట్టుకున్నావేంటి? అంటే టీవీలో కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది మూర్తి. అంటే భారీగా భయపడ్డావు అనమాట. సిగ్గు విడిచి చెప్తున్నాను మూర్తి, ఫస్ట్ టైం భయపడ్డా. మైనాలోకం నిద్ర లేచింది అంటే లేస్తే రావని కాఫీలా పడుకుంటుందన్నా. మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నాను, కానీ మనన్నే లేపేస్తుంది అనుకోలేదు. మహాదు, నువ్వేదో పెద్ద ధైర్యవంతుడు అనుకున్నావు. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెడదాం అనుకున్నావు. నాకంటే పిరికోడు అనమాట. ఇన్నాళ్ళు పిల్లి పులి చర్మం కప్పుకుందనమాట. నువ్వేమన్నా చెప్పు మూర్తి, ఈ బాడీ గార్డ్ మాత్రం నేను వదలా. ఆగరా, పప్పులో ఉప్పు వేయమంటే వేయకుండా పోతావురా. ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. ఆగరా, ఆగో. వామ్మో, మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నా, పరిగెత్తేస్తుందిగా. అంటే పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? బాస్ మీరు ఉడకండి బాస్, మీ వెనకాల మేము ఉన్నాం. కూల్. మీకు దండం పెడతాంట. మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్దాం. ఓకే బాస్. సార్ పార్సల్. ఇటు. అరే నేను కొద్దిగా అన్నం తినేస్తాను, అంతలోపు ఇక్కడే ఉండండి. భోంచేద్దురు రండి. ఏంటండి అది? పార్సల్ తెచ్చుకొని భోజనం చేస్తున్నా. మీరు బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడం ఏంటండి? ఏం చేయాలి మరి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. నా జాగ్రత్తగా నేను తింటా. కావాలని నువ్వు వండింది వాళ్ళకి పెట్టు, నేను మాత్రం తినా. టీవీని పని చేయకుండా చేస్తా, కానీ మనశాంతి ఉండదు. ఇప్పుడు సరిపోయింది మీకు. పొద్దున్నే 10ంటికి లేపమన్నాడు. లేపుతావా నన్ను? ఇంకోసారి లేపు. 10ంటికి లేపుతున్నాడు ఏంటి మరి? అసలు మీలో సున్నితత్వం రండి రారే తోడేలండి. అసలు మీలో సున్నితత్వం ఏమైంది? మానవత్వం ఏమైంది? ఆడతత్వం ఏమైంది మీ దగ్గర? మొత్తాన్ని సమాధి చేస్తే సరే. మీరు ఆడాళ్ళు కాదే, తోడాళ్ళ మీరు. ముందుకు రాకు, నా గురించి నీకు తెలీదు. అటేళ్ళు కూర్చోమని చెప్పామని. ఆ మాత్రం భయం ఉండాలి. అమ్మా లేస్తుంది, కూర్చో అక్కడ. భయపడకండి, కూర్చుంది. ఇలా పరిగెత్తేస్తున్నారా అంటే
అంటే మమ్మల్ని మీరు మామూలు వాళ్ళు కాదు. ఏమండి ఇంకా బయట నుంచి చాలే గానీ లోపల రండి, పడుకుందాం రండి. సరే నేను పడుకొని వస్తా, తెల్లారి కలుగుతాం. పడుకోండి పదరా, ముగ్గురం కలిసి ముగ్గురం లోపటే పడుకుందాం. ఏమైంది అలా వచ్చావు? బెడ్రూమ్ లోకి బాడీ గార్డ్స్ తీసుకొస్తారేంటండి మీరు? నేను ఎక్కడ పడుకుంటే వాడు కూడా అక్కడే పడుకుంటారు. ఏంటండి శాడిజము? మిమ్మల్ని నేనేం చేస్తానండి? అయినా అమాయకమైన ముఖాన్ని చూడండి. టీవీలో వచ్చే ముఖాలు కూడా నీకంటే అమాయకంగానే ఉన్నాయి. నువ్వు ఇలా కనుక శాడిజం గా మాట్లాడావనుకో ఇప్పుడే నేను చంపేస్తాను. ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వస్తుందని చెప్పేనే నీ బాడీ గార్డ్ పెట్టుకుంది. వచ్చిందిగా. అమ్మో ఇప్పుడు నీ పక్కన కాదు కదా, బెడ్రూమ్ లో కాదు, భార్య పక్కనే పడుకున్నావు. బాడీ గార్డ్ తోనే పడుకుంటా. ఎలాగైనా చావు. అమ్మ రండ్రా పడుకుందాం రే. నా మీద చెరో కాలేండి రాచి, నా మీద చెరో కాలేండి రాచి. సారీ బాస్, మేము అలాంటి వాళ్ళం కాదు. దరిద్రులారా, రక్షణ కోసం కాలేమన్నారా, రొమాన్స్ కోసం కాదురా. అది ఎక్కడ వచ్చి అటాక్ చేస్తుందని నా భయం రా. అయితే ఓకే బాస్. వేసుకుండ్రా. పద్మారావు ఏంటి భార్యను వదిలేసి బాడీ గార్డ్ మధ్యలో పడుకున్నాడు? పద్మారావు పద్మారావు నేను మూర్తినే. అది మిమిక్రీ చేస్తున్నా, నేను మూర్తినే. మూర్తి నువ్వా? మా ఆవిడ ఎక్కడ అటాక్ చేసిందో అని చెప్పి నేను కొట్టాను మూర్తి. అరే భార్య వల్ల నాకు భయం 10 కేజీలే ఉందిరా, కానీ నీకు 10 టన్నులు ఉందిరా దరిద్రుడా. సారీ మూర్తి. కుక్కని తన్నది సారీ అంటే సారీ. రండ్రా మనం పడుకుందాం, వాడు వస్తాడు మనకేం తెలుసు. పడుకోవద్దు, మొగాళ్ళకు పాడెక్కినట్టే. వాళ్ళంతా ఒకటైపోయారు. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? చూడలేకలేదు, టైం లేదు, వాళ్ళు చంపేస్తారు. వీసాలుంటే విమానంలో వెళ్ళండి, లేకపోతే సముద్రంలో వెళ్ళండి. తెల్లార వరకు దేశం దాటి మొగాళ్ళంతా పారిపోండి. పారిపోదు, వాళ్ళంతా ఏకమయ్యారు. అయ్యారు, పారిపోండి. ఏమండి ఏం సర్దుతున్నారు? ఎట్టెళ్తున్నారు? పెళ్ళం లేని దేశానికి వెతకాలి. టెన్షన్ వద్దు మామా. లైఫ్ ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబ్జీ, అరే బాబ్జీ. నువ్వు నాన్న చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావు. పద బస్ ఎక్కిస్తారు, పద ఊర్లోకి వెళ్తే గానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాన్న. బాబు చూసావా, ఏ కొడుకైనా నా కొడుకులా ఉంటాడా? ఏంటి బాబ్జీ ఇది? ఊరు నుండి నిన్ను చూడడానికి ఎంతో ప్రేమతో మీ నాన్న వస్తే కనీసం ఇంట్లో కూడా రమ్మనకుండా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోమంటున్నావా? నీకు తెలియదు నరసింహం, మా నాన్న ఊర్లోనే ఉండాలి. ఏంటి ఊర్లోనే ఉండాలి? నాన్న లేకుండా నడక నేర్చుకున్నావా? నాన్న లేకుండా సైకిల్ తొక్కడం నేర్చుకున్నావా? నాన్న లేకుండా ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకున్నావా బాబ్జీ నువ్వు? అది కాదు నరసింహం. నీకు చేత కాకపోతే చెప్పు, మీ నాన్న నా ఇంట్లో పెట్టుకుంటాను. మీరు రండి సార్. వద్దులే, మళ్ళీ లోకం అదో రకంగా అనుకోవడం నా గురించి. లోపలికి పద. థ్యాంక్ యూ బాబు. పెద్దలన్నా పెద్దవాళ్ళన్నా నాకు అమిత గౌరవం సార్. నీకు తర్వాత ఉంటది. నీకున్న మెంటాలిటీ ఈ నా కొడుకుంటే బాగుండేది బాబు. వాడికి తెలియదులే, లోపలికి పద. ప్రమాదాన్ని నెత్తి మీద తెచ్చుకుంటున్నాడు. దేవుడా, మా నాన్న చెప్పా పెట్టకుండా వర్షంలో వచ్చాడు. ఆ వర్షం వరదలా మారి బురద కాకుండా చూడు స్వామి. అనుభవం పాపం. పేపర్ ఈ రోజేనా ఇది? నరసింహ, అమ్మా ట్యాంక్ నిండిపోయిందిరా, మోటార్ ఆఫ్ చేయి. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఈవిడ్ని చూడగానే వాళ్ళంతా జలధరిస్తుంది, మనసేమో పులకరిస్తుంది. టోటల్ బాడీ ఏమో సైరా నరసింహారెడ్డి సై సై అంటుందేంటి? నాన్న లోపలికి రా. వస్తారు పోరా నువ్వు. ఎదవా ప్రతి దానికి అడ్డం వస్తుంటాడు. మమత గారు, నా పేరు ఉషారాణి అండి. ఒరిజినల్ పేరు చెప్తారా? నేను డూప్లికేట్ పేరు చెప్పాను. మీరు కొడుకింటికి వచ్చారా? అవునండి. మీరు మీ తమ్ముడి దగ్గర ఉంటున్నారా? ఆడిన తమ్ముడు ఏంటండి, ఆ ఎదవా నా కొడుకు. కొడుకా? చిన్న వయసులోనే పెళ్ళైనట్టుంది. సారేం చేస్తుంటారు? ఇంకెక్కడ సారు, ఆయన పోయి 25 ఏళ్ళు అయింది. ఇంకేం కావాలి? మా ఆవిడ పోయి కూడా 25 సంవత్సరాలు అయింది. అయ్యో అవునా?
అమ్మ ఉందో లేదో ఆవిడ అడిగిందా? అమ్మ పోయిందని ఎమోషన్ లో ఆవిడికి చెప్పాను అంతే. నువ్వు ఎమోషన్ లో చెప్పినట్లు లేదు, ఆవిడికి అమ్మ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుందా నాన్న? ఏదవా చిన్నప్పుడేమో కాళ్ళకు అడ్డం పడతావు, ఇప్పుడేమో ఇలా అడ్డం పడుతున్నావురా నువ్వు. అరే కడుపు నిండోడికి తెలియదురా బాధ, ఆకలితో ఉన్నవాడికి తెలుసుదా బాధ ఏంటో. ఈ వయసులో ఆకలి మందగించాలి. నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన వడియాలేస్తున్నారా? అవునండి. నేను కూడా సాయం చేస్తాను ఇటువంటి. అయ్యో మీకెందుకండి శ్రమ? ఏంటండి శ్రమ అంటారేంటి? మా ఆడిపోయి 25 సంవత్సరాలు అయింది, మీ ఆయన పోయి 25 సంవత్సరాలు అయింది, ఆ మాత్రం సాయం చేసుకోలేమండి. సర్లేండి. మా ఆవిడ వడియాలు వేసేటప్పుడు ఆ రోజుల్లో కూడా నేను కూడా మా ఆవిడకి ఇలా సాయం పడేవాడిని, ఇప్పుడు మీకే సాయం పడుతున్నా. ప్రామిస్ ఒట్టు ఒట్టు. సిగ్గే. ఉషారాణి గారు ఒకసారి మీ ఎడమ చేయి ఒకసారి చూపించండి. ఉషారాణి గారు మీ చేతిలో ఉన్న రేఖల్ని బట్టి చూస్తే త్వరలో మీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. ఈ వయసులో ఏం అద్భుతాలు జరుగుతాయి లేండి. అలా ఎప్పుడు అనుకోవద్దు ఉషారాణి గారు. ఇన్ని రోజులు మీకు శుక్రుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడే ఆ శుక్రగ్రహం దగ్గరకు వచ్చింది చూడండి. నాన్న మధ్యలో శనిగ్రహం వచ్చింది చూడు. శనిగ్రహం మధ్యలో అరుస్తుంది. వస్తున్నాను, లోపలికెళ్ళు. ఉషారాణి గారు మధ్యలో ఎన్ని శని గ్రహాలు వచ్చినా నాన్న లోపలికి రా. మొత్తం మ్యాటర్ చెప్పనివరా? ముందే తింగర్ దానిలో ఉంది, ఏం అర్థం అవట్లేదు దానికి. దానికి కట్టపడతాడు. ఉషారాణి ఎక్కడ ఉన్నాయి మనం? అదేదో శనిగ్రహం ఆ అంటున్నారండి. శనిగ్రహం ఎన్ని శనిగ్రహాలు అడ్డం వచ్చినా ఆ శుక్రుడు మిమ్మల్ని వదలడు ఉషారాణి గారు, అస్సలు వదలడు. త్వరలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉండండి అంతే. జగన్నాథం గారు మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. ఇంత సీరియస్ చేస్తే కామెడీ అంటే తింగర్ ముఖం ఉంది. ఏం చేస్తున్నా నాన్న నువ్వు? ఇంట్లోకి రా. ఇంట్లోకి రా. రే నీ అమ్మ పోయిన తర్వాత నుంచి ఇంట్లోనే ఉన్నాను రా. నా జీవితంలో తిరిగి చూసుకుంటాను, నువ్వు నా వృద్ధప పింఛన్ తప్ప ఇంకేమీ లేదురా. ఆ మార్కెట్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసిరా. నాకు కాళ్ళు నొప్పి, నడుము నొప్పి, వాళ్ళంతా నొప్పి, కూరగాయలు నేను నువ్వే తీసుకురాపో. బాబ్జీ గారు తలనొప్పి టాబ్లెట్ ఏమైనా ఉందా? లేదే, ఎందుకు? కొద్దిగా మా అమ్మకి తలనొప్పిగా ఉందంట. ఓ, అవునా? ఇదిగోండి టాబ్లెట్. వెళ్ళు బాబు, మీ అమ్మకి ఏమైనా అవసరం ఉంటే పిల్ల బాబు, నేను వస్తా. అలాగేనండి. ఏంటి నాన్న ఇది? కొడుకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసి రమ్మంటే ఒళ్ళు నొప్పు ఆ నొప్పు ఒంట్లో ఓపిక లేదు అన్నావు. పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగలేదంటే కొళ్ళ పరిగెత్తుకుని వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వచ్చావు. నీ వయసుకు తగ్గట్టు పనులు చేయనా? సరసమాడితే తప్పు కానీ సాయం చేస్తే తప్పేంట్రా? అరే పక్కోడుకు నాన్న సాయం చేస్తాడు, నాన్న పడతాడు అనుకున్నా, నన్ను అవమానిస్తున్నావురా. అరే నాన్న అంటే ఒక నమ్మకం ఉండాలిరా. నీ విషయంలో అదే లేదు నాన్న నాకు. ఏదోకి ఎప్పుడుందని. జనార్దన్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు ఉషారాణి గారు? నాకు తలనొప్పి అంటే ఈ వయసులో కూడా మీరు పరిగెట్టుకెళ్ళి నా కోసం టాబ్లెట్స్ తెచ్చుకొచ్చారు. దీన్ని ఆదరణ అంటారు, అభిమానం అంటారు, అర్థం కావట్లేదండి. రెండిటికి మించి ఇంకోటి ఉందని అర్థమైతే బాగుండేది. నాన్న ప్లేట్ లో అన్నం పెట్టా, వచ్చి తినురా. పాపం సత్తుపడు. నాకు ఎప్పుడు తినాలో నాకు తెలుసు. మాటికి నువ్వు దొబ్బకు లోపలికెళ్ళు. మీది చాలా గొప్ప మనసు అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకేం కావాలే ఇది చాలే, నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోనే వేగం పెంచావే, గుమ్మంలోకి రోగి తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. అసలు మామూలు వెల్కల్ తిరగట్లా. రామా అనుకునే వయసులో రాజు సుందరం డాన్స్ చేస్తున్నావేంటి నాన్న? ఎవరు రామ అనుకున్న వయసు? అరే ఎంట్రుకల్లో తెలుపు ఉండొచ్చురా, గుండెలో బలుపు మాత్రం అలాగే ఉంది. దేవుడా, ప్రపంచంలో ఎందరో నాన్నలున్నారు, పోయి వీడి కడుపును పుట్టించేవాడు దేవుడా. ఈ తెలుపు ఒకటి కలర్ వస్తాడు. పోయి ఇప్పుడే రావాలా? 50 సంవత్సరాలకి రావాలా? 4 లాగి రావచ్చుగా. సోకులు ఎక్కువైనాయి. తలకు రంగు వేసుకుంటున్నావేంటి నాన్న? కొన్నిటికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదురా, మనసు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. నువ్వు రంగు వేసుకోవడం నాకు నచ్చలేదు నాన్న. నువ్వు మధ్య రావడం నాకు నచ్చల. ఇది కరెక్ట్ కాదు నాన్న. ఏది కరెక్ట్ కాదో ఏది కరెక్టో నాకు తెలుసు. నువ్వు నా కడుపున పుట్టావు, నేను నీ కడుపున పుట్టలే. ఈ డైలాగ్ ఎంత వాడతారో అసలు.
ఈ అమ్మా నాన్నలు ఉన్నారే. ఏంటిది ఎప్పుడు లేనిది కొత్తగా మా అమ్మ తలకి రంగేసుకుంటుంది, నాకేం అర్థం కాదు. రైట్ సైడ్ ఆవిడ కూడా రంగేసుకుంటుందా? కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే. మార్కెట్కి వెళ్ళొస్తారా? అలాగే అమ్మా. అమ్మా ఇంటికి రంగేద్దామంటేనే వద్దురా అనేదానివి, అలాంటిది తలకి రంగేసుకుంటున్నావేంటమ్మా? ఆకాశంలో ఇంద్రధనుస్సుని 7 రంగులు వేసుకుని ఎందుకు వచ్చావో అని అడిగితే ఇంద్రధనుస్సు ఏం చెప్తుంది? ఈ అమ్మాయిని చెప్తుందిరా. కొన్నిటికి కారణాలు ఉండవు నరసింహ. నోట మాటే రాని మా అమ్మ పొయిటిక్ గా మాట్లాడుతుంది. రే నేను ఆ మార్కెట్కి వెళ్తున్నారా? మార్కెట్కి వద్దు నాన్న, ప్లీజ్ నాన్న వద్దు. నువ్వు మార్కెట్కి ఎందుకు వెళ్తానంటున్నావో నాకు తెలుసు, నేను నిన్ను ఎందుకు అట్టుకుంటున్నానో నీకు తెలుసు. నీకు దండం పెడతానన్న ప్లీజ్. ఎవరి కోసం ఎవరు ఆగర్రా? వర్ష కోసం చలి ఆగుద్దా? ఆగదు. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? 4 గంటల తరువాత మా నాన్న ఇంకా రాలేదేంటి? మా అమ్మ వెళ్ళి 4 గంటలు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కూరగాయలు కొని ఇంటికెళ్ళి ఏం చేస్తాంలే అని సినిమాకి తీసుకెళ్లారా జనార్దన్ గారు. ఇంతకీ ఏ సినిమాకి వెళ్ళారు? అదేదో అర్జున్ రెడ్డి సినిమా అంట. అర్జున్ రెడ్డి సినిమాకి తీసుకెళ్ళావా? అన్నమయ్య సినిమా చూడమ్మా అంటేనే 10 సార్లు ఆలోచించిందిరా. అలాంటిది మా అమ్మని అర్జున్ రెడ్డి సినిమాకి ఎలా తీసుకెళ్తారండి? సమరసింహారెడ్డి, ఇంద్రసేని రెడ్డి లాగా అది కూడా ఫ్యాక్షన్ సినిమా అనుకుని సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రెడ్డి వేరు ఈ రెడ్డి వేరు. తెలిసింది కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేచ్చు కదా. నేను వెళ్ళిపోదాం అనుకున్నారా, సెకండ్ హాఫ్ ఆవిడే చూద్దామంది. ఏం మాట్లాడుతున్నారు జగన్నాథ్ గారు? మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే. She is the most affected person. అరే అరే దరిద్రుడా, దేవుడు సాంగులు పాడుకునే మా అమ్మ ఫస్ట్ టైం లవ్ సాంగ్ వేసుకొని పాడుకుంటూ వస్తుందా? అరే బాబీ నేనట్లా చెప్పేది, నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను మా నాన్న ఇక్కడ కాదురా ఊర్లో ఉండాలని. నువ్వేమన్నావు? తండ్రి నుంచుకోలేను, నువ్వేం కొడుకురా అన్నావు. మీ నాన్న ఇలాంటి తెలియకన్నాను రా. మా నాన్న అలాంటి తెలుసు అన్నాను రా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా, దండం పెడతా. జరిగింది ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరిని ఆపేద్దాం. ఏంట్రా మీరు ఆపేది? మా ఇద్దరు ప్రేమకి మొత్తం అడ్డు వస్తే ఆ మొత్తం మాకొద్దు, కులం అడ్డు వస్తే కులం మాకొద్దు. మా ఇద్దరు ప్రేమకి నాకు బాబు గారు రోజా గారు అడ్డు వచ్చిన వాళ్ళిద్దరు మాకొద్దు. నీ ప్రేమ కడ్డు వచ్చింది కులం మతం కాదురా, నీ వయసు అడ్డు వచ్చింది. తొక్కల వయసు. అరే పిజ్జాలు తిన్న బాడీ మీది, సజ్జలు తిన్న బాడీ నాది. మోడు బారిన చెట్టు చిగురించదని నీ భ్రమ, అది చిగురించి వృక్షమై మణికొండలో మర్రి చెట్టం తాగుతాని మా ఆశ. మీ అమ్మని తీసుకెళ్ళి లోపలికి. ప్రేమా నా ప్రేమా, నా పాటే వినరావా. మీ చిన్నోళ్ళు ఉన్నారే, మా పెద్ద నువ్వు ఊరికెళ్ళు. నేను ఊరికెళ్ళండ్రా, నేను ఊరికెళ్ళండ్రా. రే బాబుజీ, నేను ఊరికెళ్ళనంటే వెళ్ళను, నేను ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళరా, వెళ్ళనంటే వెళ్ళను, వెళ్ళను ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళను. ఎత్తుకెళ్ళండి. ఎత్తు. నేను ఊరికెళ్ళండ్రా, ఇక్కడ ఉంటా. కామెడీ షో. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీలో పాస్ అవ్వాలని గోల్ ఉండే, పాస్ అయ్యాను. తర్వాత మంచి జాబ్ చేయాలని గోల్ ఉండేది, చేశాను. తర్వాత పెళ్లి చేసుకోవాలని గోల్ ఉండేది, చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో గోల తప్ప ఏ గోలు కనపట్లే. అది జోడు వాన అని తెలుసు, ఇవి నీటి సుడులని తెలుసు,
ఏదో కోల్పోయిన వాళ్ళ పెద్ద ఆరారేసి కూర్చున్నావు. అడవిలో కప్ప బంగారంలా బెకబెక అనుకుంటూ బతికేది. ఒకరోజు ఆ కప్పని ఏనుగొత్తి తొక్కింది. తొక్కిన వేనుగే అంటుంది, నొప్పిగా ఉందా అని, నొప్పిగా ఉందా అని. ఏనుగుతో పోల్చావా? మొన్నేమో పాముతో పోల్చావు, నిన్న ముంగిస్తో పోల్చావు. ఏమవుతుంది నీకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? పెళ్ళైన కొత్తలో నువ్వు మల్లె పూలా ఉన్నావు, నువ్వు చందమామలా ఉన్నావు అనేవాడివి, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. పెళ్ళం అర్థం కాకపోతే అలాగే అంటాం, పెళ్ళం అర్థమైన తర్వాత ఇలాగే అంటాం. పెళ్ళాన్ని పక్కలో బల్లెల్లా చూడకు, గాయాన్ని ఇస్తుంది. బెల్లంలా చూడు, తీపినిస్తుంది. మీరు మామూలుగా మాట్లాడుతానే మాకు మండుద్ది, మీరు ఫిలాసఫీలు చెప్పారనుకో మాకు కాలుద్ది. ఇది మాత్రం కరెక్ట్ చంద్ర. మంచి చెప్తే కాలుద్ది బాబు. చెప్తాను నీ సంగతి. ఈ రోజు కూరలో ఉప్పు ఎక్కువ వేయకపోతే చూడు. అంతేగా, మీ పర్ఫార్మెన్స్ వంట గదిలో చూపిస్తారు, లేకపోతే పడక గదిలో చూపిస్తారు. మీ దగ్గర ఉన్నది ఆ 2 ఆయుధాలేగా. క్లాస్ లో ఫస్ట్ వచ్చా నానా. అవునా? నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుతా నానా. నువ్వు పెద్ద డాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా చివరికి వాడదానికి భర్త అవ్వాల్సిందే. తర్వాత దాని చేతిలో బానిస అవ్వాల్సిందేరా. ఏంటి నువ్వు వాడికి ఫస్ట్ వచ్చిందంటే కంగ్రాట్స్ చెప్పకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తావేంటి? వాడి భవిష్యత్తు గురించి చెప్తున్నానే. అంటే ఏంటి నీ అర్థం? ఒక తండ్రి ఒక కొడుకుకి అటు వెళ్ళకరా గొయ్యి ఉంది, ఇటు వెళ్ళకరా నొయ్యి ఉంది అని చెప్పకపోయినా పర్లేదే, కానీ జీవితంలో పెళ్లి అనే పెద్ద గండం ఉంది అని చెప్పకపోతే ప్రతి తండ్రి ప్రతి కొడుకుకి అన్యాయం చేసిన వాడే అవుతాడు, అన్యాయం చేసిన వాడే అవుతాడు. అందుకే నా కోరిక అన్యం పాలు అవ్వకూడదని చెప్తున్నా. కొత్త కొత్త లాజిక్లన్నీ చెప్తాడు. లాజికల్ మీ దగ్గర నుంచి వచ్చాయి. నువ్వు లోపలికి రారా. మా స్కూల్లో మా మాస్టరు మమ్మల్ని మధ్యాహ్నం పూట 6 గంట పడుకోమని చెప్పి భార్య ఫోటో పట్టుకొని బోర్ నేడుస్తున్నాను. ఆయన భార్య ఏమైనా పోయిందా నాన్న? ఆయన భార్య పోలేదురా, ఆయన భార్య వల్ల తన జీవితం పోయిందని ఏడుస్తున్నాడు రా. ఏంట్రా నేను లోపలికి రమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్లో చెప్పే పాటల కంటే నాన్న చెప్పే పాటలు బాగున్నాయమ్మా. నువ్వు లోపల పదరా. ఏమండి, నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానండి. జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఏమే టైంకి తిను. నేను తింటానులే, మీరు తినండి. ఏమే రోజు వీడియో కాల్ 3 గంటలైనా మాట్లాడతావుగా? మాట్లాడతానులే. మీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. 4 గంటల తరువాత బంగారు నాకు అదే పంద. ఎందుకు ఏడుస్తున్నావు? నా పెళ్ళం నన్ను వదిలి 2 రోజులు పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను వాసురావు. పెళ్ళం పుట్టింటికి వెళ్తే ఆనందపడాలి కానీ బాధపడతావేంట్రా నువ్వు? చందమామని వదిలి వెన్నెల వెళ్ళిపోతే ఆ చందమామ బాధపడదా వాసురావు? దీంట్లో చందమామ ఎవర్రా? నేనే. పెళ్ళ ఎన్ని రోజులైందిరా నీకు? 15 రోజులైంది. అందుకే నా పెళ్ళ మీద ఫిలాసఫీలు చెప్తున్నావు. పెళ్ళ మీద ఫిలాసఫీలు కాదు వాసురావు, పెళ్ళ మీద బయోపిక్ ఎత్తియాలనుకుంటున్నాను. మందుకు బానిస అయిన వాడిని మందు తాగద్దురా అంటే వినడు, పెళ్ళానికి బానిస అయిన వాడిని ఇది కరెక్ట్ కాదురంటే వినడు. రెండిటికి కాలమే సమాధానం చెప్తదరా. ఇంకా నయం అనసూయ సమాధానం చెప్పిద్ది అనలా. పెళ్ళం అంటే పవిత్ర జలం లాంటిది. ఆ జలాన్ని రోజు కళ్ళకద్దుకొని నెత్తి మీద జల్లుకోవాలి వాసురావు. భలే చెప్పావు ఆనంద్. ఎక్కువ జల్లుకోకరా, తర్వాత ఆ జలంలోనే కొట్టుకుపోతావు. నువ్వు పెళ్ళాన్ని పీడ కలలా చూస్తున్నావు, కానీ నేను నా పెళ్ళాన్ని తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కలలా. నిజమైన కళ. అందమైన కళ. మీరు నా గురించి ఇంత చెప్పారంటే నేను మా పుట్టింటికి వెళ్ళాను. చూసావా, అది నా పెళ్ళం. ఎప్పుడు అతుక్కునే ఉంటది. తర్వాత నువ్వు మొత్తుకునేలా చేస్తుందిరా. చూడక్కడ వాళ్ళ ఆర్ఆర్ వేసుకుని మరీ కాపురం చేస్తున్నారు. నువ్వు నా దగ్గర హార్మోని వాయించడం తప్ప కాపురం మాత్రం చేయడం లే. నేను సంసారం అనే పడవని నడిపి అలసిపోయి ఉన్నానే, వాడు సంసారం అనే పడవలో ఇప్పుడే తెడ్డేశాడే. కొద్ది దూరం వెళ్ళాక వాడి తెరేమో సిరిగిపోద్ది, తెడ్డేమో ఇరిగిపోద్ది. పెళ్ళామేమో లాగు అని చెప్పినా కూడా లాగుతనా అనుకుంటూ ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక నీటిలో మునుగలేక తేలలేక చిందర వందర గందర గోళం అయిపోయి వాడు నిక్షించిపోతాడు. అది తెలియట్లేదు వాడికి. ఇదిగో అనసూయ, సూదులు అమ్ముకునే వాడన్నా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఇలాంటి సోది చెప్పే మాత్రం పెళ్లి చేసుకోకూడదు. పర్ఫెక్ట్. వారం రోజుల తర్వాత
ఎవరికైనా సంవత్సరానికి సాల్వ్ పడుతుంది, వీడికేంటి వారానికే పడింది. వీడు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు అనుకున్నా వీడికి సాల్వ్ పడుద్దని, కానీ ఇంత త్వరగా పడుతుందా అనుకోలా. గోపి ఏమైంది గోపి? పూల మొక్కలా ఉన్న నా జీవితాన్ని పెళ్ళామనే మేక వచ్చి ఈ మొక్కని నవిలి మింగేసింది వాసురావు. పెళ్ళం అంటే తెల్లారుజామున 4 గంటలకు వచ్చే అందమైన కళ అన్నావు. అది అందమైన కళ ఏంటి వాసురావు? మిట్ట మధ్యాహ్నం పట్టపగలు 2 గంటలకు వచ్చే పీడ కళ అది. పెళ్ళాం మీద ఏదో బయోపిక్ ఏదో తీస్తా అన్నావు. దాని మీద బయోపిక్ తీయడం ఏంటి వాసురావు? సెల్ ఫోన్ తో మామూలు పిక్కు తీయడానికి కూడా పనికిరాదు అది. రింగ్ రోడ్ మీద 150 స్పీడ్ లో వెళ్తే భారీ మూల్యం చెల్లించాలి, భార్య దగ్గర స్పీడ్ కి వెళ్తే భార్య దగ్గరే భారీ మూల్యం చెల్లించాలి. నేను నీకంటే ముందు సంసారం అనే రోడ్డు మీద నేను ప్రయాణం చేసిన వాడిని గోపి. ఎక్కడ హోల్లు ఉంటాయో, ఎక్కడ మ్యాన్హాల్ ఓపెన్ చేసి ఉంటాయో నాకు తెలియదా గోపి? ఎవరు నువ్వు? తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నావు? తెలీదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అసలు నువ్వు మనిషివేనా? తెలీదు. వీడన్ని మర్చిపోవడానికి కారణం ఏమేమి ఉండొచ్చు? పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం. చూసావు గోపి, పెళ్ళాం భార్య అనే భయంలో ఎలా బతుకుతున్నాడో వాడు. ఏరా లోపలికి రావా? లోపల రావా అని అంటున్నా. గిన్నెలని ఎవరు తోముతారు బాసనలని? నేనే కడుగుతానే. రా లోపలికి. వస్తున్నా. రా. ఏంటి వాసురా నా బతికిలా? ఏడవ గోపి ఏడవకు. ప్రతి మగాడి జీవితం బుడగ లాంటిది. వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని పగల కొట్టేస్తారు. సరే లోపలికెళ్ళు. వీడికి చిన్న వయసులో జ్ఞానోదయం అయింది. నిన్ను స్కూల్ డ్రెస్ వేసుకోమంటే ఏంటి కాషాయం డ్రెస్ వేసుకున్నావు? ఇంతమంది మగాళ్ళ జీవితాలు చూశాక నా జీవితం మీద ఒక క్లారిటీ వచ్చిందమ్మా. ఏ క్లారిటీ వచ్చిందిరా నీకు? మనం ఎంత చదివి ఎంత సంపాదించినా జీవితంలో పిల్లం వస్తుంది, పిల్లం ద్వారా టార్చర్ వస్తుంది. ఇప్పుడు నుంచి నేను తపస్సు చేస్తే నాకు పుణ్యం వస్తుంది. మీరు చెప్పండి నాగబాబు గారు, పిల్లం గొప్పదా పుణ్యం గొప్పదా? పెళ్ళామే గొప్పది. పుణ్యం గొప్పది. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. ఎవరైనా పెళ్ళం చేపట్టుకోవాలనుకుంటారు, నువ్వు కమండలం చేతిలో పట్టుకున్నావురా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ కమండలాన్ని చేతిలోంచి వదలకు మై సన్. మీ నాన్నకి మగజాతి మొత్తం గర్విస్తుంది. నిన్ను చూసి గర్విస్తుంది మై సన్. నేను వదిలేనా? మీ నాన్నకి ఇవ్వ కమండలం. ఏ తండ్రైనా తన కొడుకుని డాక్టర్ నో లేకపోతే ఇంజనీర్ నో చేయాలనుకుంటారు. నువ్వేంటి నా కొడుకుని సన్యాసం చేస్తున్నావు? పెళ్ళాం దగ్గర సన్నాసి అవడం కంటే సన్యాసి అయిపోవడమే బెటర్. బయట మగాళ్ళంతా వాళ్ళ పిల్లల దగ్గర బాగానే ఉంటున్నారు, నువ్వు ఒక్కడవే ఇలా వైరాగ్యంతో ఉంటున్నావు. నేను ఒక్కడనే వైరాగ్యంతో ఉన్నా అని చెప్తున్నావు. ప్రతి మగాడు పెళ్ళాం దగ్గర వైరాగ్యంతోనే ఉన్నారే. ఇప్పటి వరకు మన 7 సముద్రాలే ఉన్నాయే. ప్రతి మగాడి కన్నిటి బొట్టుని ఒక దగ్గర చేరితే 8వ సముద్రం అవుద్దే. ఏంట్రా అవును? ఏంట్రా ఏంట్రా వీళ్ళ ఓవర్ యాక్షన్లు. ఏరి తండ్రి కొడుకులు? పిల్లోని పడుకోబెడుతున్నానే. అదే ఆ భయం ఉండాలి. మీరు సాల్వాలు వేసుకున్నా దుప్పట్లు కప్పుకున్నా మేము ఇలాగే ఉంటాం. మేము అస్సలు మారం. మా కాపురాలకి మేమే రాజులం, మేమే మంత్రులం. కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బేకర్ ఇంటి ముందు పేపర్ వచ్చినట్టుంది. పేపర్ ధర 5 రూపాయలు. పేపర్ రాలేదేంటి? ఈ టైంకి రావాలి. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా? సింగరేణి ఆ పేపరు నీదే మర్యాదగా పేపర్ ఇటువు. ఓ పేపర్ తీసుకో. ఇచ్చేది నీ ఆస్తి పేపర్ మొత్తం ఇచ్చినట్టు ఫీల్ అవుతాయంటే దయాకర్. పేపర్ నీది కావచ్చు, పేపర్ లో న్యూస్ నీది కాదు. అందరిది, అది గుర్తు పెట్టుకో. నీకు దండవరా బాబు. ఇదిగో పేపర్ నువ్వే చదువుకో. మనం అర్థం చేసుకుంటే ఏదైనా చిన్న విషయమే అర్థం చేసుకోవాలి అంతే. 5 రూపాయల పేపర్ కోసం అసెంబ్లీలో చేసినంత రచ్చ చేసి అతని దగ్గర పేపర్ లాక్కున్నావు. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారికి కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. కోర్టు ఉతికావా? బట్టలు ఉతికి చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. నాకు వాషింగ్ మిషన్ కొనిస్తేనే బట్టలు ఉతుకుతాను, లేదంటే ఉతకను. నేను ఏం కొనిచ్చాను పాటు? నేను కూడా బట్టలు ఉతకనే. మా జీవితానికి ఎదురు బద్దలా తయారు. ఒక్క మాట వినట్లేదు ఈ మధ్యలో. ఇప్పుడు సాయంత్రం ఫంక్షన్ కి వెళ్ళాలి. కోర్టు ఎలా? బర్మా డిటర్జెంట్ పౌడర్, తలతలలాడే తెలుపు, మెలమెల మెరిసే మెరుపు. డెమో ఉతికిస్తాడు.
సార్ ఈ పౌడర్ తో మీ బట్టలు ఒక్కసారి ఉతికారనుకోండి, ఉతికిన తర్వాత మీ బట్టలు షోరూమ్ లో వచ్చిన కొత్త బట్టల్లో ఉండకపోతే నన్ను అడగండి సార్. డెమో చూపించమను. మీరు ఒక్క షర్ట్ ఇవ్వండి, ఉతికి నేను చూపిస్తాను సార్. ఇప్పుడు ఈ పౌడర్ తో నీ షర్ట్ ఉతికావు అనుకో, తర్వాత నీ పౌడర్ పాయింట్ కి ఎలా ఉంటుందో తెలియదు, పాయింట్ ఉతికావు అనుకో నీ పౌడర్ కోట్ కి ఎలా ఉంటుందో తెలియదు. ఓవరాల్ గా అన్ని ఉతకాలి. మీరు మీ దుప్పటి నుంచి ఖర్చు వరకు ఇవ్వండి సార్, మొత్తం బట్టలు నేను ఉతికి మీకు నిరూపిస్తాను సార్. అయితే లోపల ఉన్నాయి పో. ఇంత బకరాగాడు ఎక్కడ ఉండడు. ఈ షర్ట్ చూడండి సార్, తలగా ఎలా మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఉతికితే షోరూమ్ నుంచి వచ్చిన షర్ట్ లా ఉంటుంది అన్నావు. ఈ పౌడర్ తో ఉతికిన తర్వాత కిచెన్ లో గుడ్డలా అయిపోయింది ఇది. ఎలా పౌడర్ అంటే పౌడర్. సార్ కి ప్రోడక్ట్ ఎందుకు నచ్చలేదు అర్థం కాలేదు కదా. బానే ఉతికాడు బట్టలు, మంచి పౌడరే. నేను బట్టలు ఉతకను అన్న, వాడి చేత బట్టలు ఉతికిచ్చావా నువ్వు? ఎవడో ఒకడు ఉతకాలి కదా. పాపం కష్టపడి వాడి నీ బట్టలు ఉతికాడుగా, వాడి దగ్గర ఒక ప్యాకెట్ కొనుక్కోవచ్చుగా. కనీసం అతని చెమట చూసి నీకు జాలి కలగలేదా? చెమట కార్చాడు, కన్నులు కార్చాడు అంటే దేశంలో చాలా మంది ఉన్నారు కార్చే వాళ్ళు. క్యాలిక్యులేషన్ తో బతికేస్తున్నావు నువ్వు. క్యాలిక్యులేషన్ ఉంటేనే బతుకుతాం ఇక్కడ, లేకపోతే బతకలేం. కర్రీ ఏమంటావు? ఏముంది వండడానికి? మొన్న చేసిన సాంబార్ ఉంది. మొన్న చేసిన సాంబార్ ఎవరు తింటారే? ఎవరు తింటారు? ఆ సాంబార్ ని వేడి చేసుకుని 2 గిన్నెల్లో తీసుకురా. ఏం చేస్తా? ఏదో ఒకటి చేస్తా, నీకెందుకు తీసుకురా. పోలోపటికి ఎక్స్చేంజా? సేమ్ సేమ్ ఎక్స్చేంజ్. దయాకర్ దయాకర్. ఏంటి సింగరేణి? మా ఆవిడ ఇందాక సాంబార్ చేసింది, ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. అలాగా? పిచ్చెక్కిపోతుంది నీకు. ఎలా ఉంది? స్మెల్ వచ్చిందా? అది ఇంగువా స్మెల్. జార్ఖండ్ నుంచి తెప్పించా ఇంగువాని. సాంబార్ బాగుంది సింగరేణి. బాగుంది కదా. అది మరి అవును. ఒక నిమిషం ఉండు. ఇంట్లో ఏం కూర? ఈ రోజు ఆదివారం కదా. ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? మా ఇంట్లో మటన్ తెచ్చాను సింగరేణి. మటనా? సరే, ఖాళీ గిన్నెలతో వెళ్ళడం ఇంటికి ఎందుకు లేక కొద్దిగా దీంట్లో మటన్ వేసి టేస్ట్ చూస్తాడు. భార్య భర్తలు ఇద్దరే ఉన్నాం కదా, ఒక పావు కిలో తీసుకొచ్చాను అంతే. పావు కిలో కొంత ఏవయ్యా, టేస్ట్ చేసి చెప్తా. దయాకర్ కొద్దిగా మెత్తటి ముక్కలేకు, నాకు పళ్ళు నొప్పి కొద్దిగా. ఇదిగో మెత్తటి ముక్కలేనా? మెత్తటి ముక్కలే. థ్యాంక్ యూ దయాకర్. సుబ్రహ్మణ్యం ఏంటి సింగరేణి? మా ఆవిడ సాంబార్ చేసింది ఈ రోజు, ఒక్కసారి టెస్ట్ చూడు. పిచ్చెక్కిచ్చింది. పిచ్చెక్కుతుంది నీకు. ఓకే, రోజా గారు కూడా ఇవ్వాలి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అబ్బా, ఎలా ఉంది? బానే ఉంది కానీ స్మెల్ వచ్చిందా? ఇంగువ స్మెల్. అది ఇంగువ. జార్ఖండ్ నుంచి తెచ్చాడు. అవును, ఇందాక చేపలు తెచ్చావు కదా, మీ ఆవిడ వండేసిందా? వండేసింది. అవునా? కొద్దిగా చేపల కూర అంటే సింగరేణి ఇద్దరే కదా, ఒక్కటే చేప తీసుకొచ్చా. తలో తోక మీరు ఉంచుకొని మధ్యలో 3 ముక్కలు వేయండి, టేస్ట్ చేస్తాను. తలతో మీరు ఉంచుకోండి. ఇదిగో. వెరీ గుడ్. మటన్ అండ్ ఫిష్ ఫర్ సండే. కావాలా? థాంక్స్. అసలు ఎన్నాళ్ళు ఈ ముష్టి బతుకు? హలో, నేను ఇంటికి వెళ్ళి అడుక్కొని వస్తే ముష్టి, నేను మన కూర వాళ్ళకిచ్చి వాళ్ళ కూర తీసుకొని వచ్చాను. దీన్నే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఏంటి ఇచ్చేది? సద్ది సాంబారా? సద్ది సాంబార్ అని నాకు తెలుసు, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. తిని పెడతాను, చూస్తుంటురా. ఆ సాంబార్ దెబ్బ. ఏమైంది దయాకర్? ఆ సింగరేణి గారు సాంబార్ ఇచ్చాడు, అది తిన్న కాడ నుంచి ఒకటే కడుపులో గడబిడకుంది సుబ్రహ్మణ్యం. అవునా? నాకు కూడా సేమ్ ప్రాబ్లం. హలో అమ్మా, రోజుకి నాగడాలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఏమైందంటే ఏం చెప్పమంటావమ్మా? ఇంట్లో ఉన్న సద్ది సాంబార్ పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రెష్ మటన్ కూర, చేపల కూర తెచ్చుకొని తింటున్నాడమ్మా. సద్ది సాంబారా? ఇప్పుడు ఏం చేయలేరు. 16సారి ఎక్సర్సైజ్ కి వెళ్ళాలయ్యా. వీళ్ళ పిల్లలు కూరలు వాళ్ళ కోసం వండారు, నా కోసం వండారు తెలియదు గాని మస్తు కూర మాత్రం అదిరిపోయింది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? టాయిలెట్ క్లీనర్ సార్. ఈ టాయిలెట్ క్లీనర్ తో మీ బాత్రూమ్ ని క్లీన్ చేశారనుకోండి, మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోవడమే కాకుండా మీ బాత్రూమ్ తల మెరిసిపోద్ది సార్. నేను నమ్మనే, ఆ టీవీలో బొచ్చాడు చెప్తారా అవన్నీ? నమ్మద్దు సార్, మీరు నమ్మద్దు సార్. నేను ప్రాక్టికల్ గా మీ బాత్రూమ్ దీంతో కడిగి చూపిస్తాను సార్. అయితే బాత్రూమ్ అక్కడ ఉంది, కడుగుపో. రండి సార్, బాత్రూమ్ చూడండి సార్, ఎలా తల మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఎక్కడ ఉన్న క్రిములు అక్కడే ఉన్నాయి, చూడు అక్కడ. బ్యాక్టీరియా మీకు కనబడుతుందా సార్? నా బాత్రూమ్ లో బ్యాక్టీరియా నాకు కనబడదా? ఆ మూలకు చూడు 2 బ్యాక్టీరియాలు వాటేసుకొని కోరుకున్న ప్రియేసివే అందమైన రూపసివే అని పాటలు కూడా పాడుకుంటున్నాయి లోపట.
కూడా పాడుకుంటా ఎందుకు పాడుకోవయ్యా? ఎందుకు పాడుకో? ఓ పనికిరాని ప్రొడక్ట్ నాకు తెచ్చావు, అమ్మేద్దామని ఏదో ఎక్కడి నుంచి. ఏంటి ఇది కూడా సార్కి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. దానిమ్మకాయలే యాపిల్కాయలే బాబు సార్. ఏంటవి? దానిమ్మకాయలు యాపిల్కాయలు సార్. ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్కాయ ఎంత? యాపిల్కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని ఆ యాపిల్కాయ. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. దానిమ్మకాయ ఇచ్చాడు, యాపిల్ తీసుకున్నాడు. యాపిల్ అన్నాడు, దానిమ్మ. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాపిల్ డబ్బులు వాడికి ఇచ్చేయి నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. ఆ దానిమ్మకాయ కూడా నీదేనా? ఇంటికెళ్ళి చెప్పవే, ఇంటికెళ్ళి చెప్పు వాడికి. ఇలా బతకడానికి నీకు సిగ్గులేదా? నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతుందని దాన్ని ఎప్పుడో వదిలేసా. చేసే ప్రతి పనికి అడ్డుపడుతున్నా. నువ్వు మారవా? మా అమ్మ చెప్తేనే మారలేదు, నువ్వు చెప్తే మారాననుకో, పిల్లం చెప్తే వీడు మారాడు అని మా అమ్మ ఫీల్ అవుదానే. నమస్తే సార్. మరో కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? తల ఆయిల్ సార్. ఈ ఆయిల్ తో మీ తల పట్టించాం అనుకోండి, మీ బాడీలో ఉన్నటువంటి వేడి తల నుంచి కాలు దాకా దిగి ఆ మెట్లు గుండా వెనక్కి తిరగకుండా పారిపోతుంది సార్. నేను నమ్మనే, ఇలాంటి అసలు నమ్మనే. సార్ మీరు నమ్మొద్దు సార్, ప్రాక్టికల్ గా నేను మీకు రాసి చూపిస్తాను సార్. అయితే రాయ్. ఉండిపోయా వీళ్ళ ఇంట్లో పనులాగా. చూసారా ఈ ఆయిల్ దెబ్బకి సార్ ఎలా పడుకుని పోయారు? సార్ చూసారా సార్, ఈ ఆయిల్ వల్ల మీకు తెలియకుండానే మీరు పడుకుని పోయారు సార్. ఏంటి పడుకునేది? తల్లో వేడిపోద్ది గీడిపోతుంది. ఎక్కడ పోయింది వేడి? సార్ నా తల్లో 1,00,000 నరాలు ఉన్నాయి. ఒక్క నరమైన నా తల్లో వేడిపోయిందని చెప్పమను, నీ ఆయిల్ అనుకుంటా. నరాన్ని అడుగు, నా నరాన్ని అడుగు, పోయిందని అడుగు. అడగరా ఒకసారి. ఈ ఆయిల్ కొనమంటే నరాన్ని అడుగు, 9 తారాన్ని అడుగు అంటావేంట్రా దరిద్రుడా? నీ కోసం ఎన్ని కంపెనీలు మారానురా, ఎన్ని ప్రోడక్ట్లు తెచ్చానురా, అన్ని డూప్లికేట్ అంటావు, ఒక ప్రోడక్ట్ కూడా తీసుకోవేంట్రా? బొచ్చడు మంది ఊసాలే బొంగులో ఈ ఊస్తే ఒరిగినట్టు ఇక్కడ మాకు. ఏం పడేస్తున్నావే? నిన్నటి పాలు విరిగిపోయాయి కదా, అందుకే పడేస్తున్నా. ఆ పాలు విరిగిపోతే పడేస్తావు నువ్వు? మరి ఏం చేస్తారు? దాంట్లో షుగర్ కొద్దిగా. షుగర్ వేయాలా? వేసాను. పాయసం కరెక్ట్ పర్సన్. మా ఆవిడ జున్ను కాసింది, ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇలా ఉన్నానని కిచెన్ కి వెళ్ళలేదు అనుకోకండి, కొట్టాలంటే పట్టేసే చూద్దాం. ఇవ్వండి. ఓ చూద్దాం టెస్టింగ్ లో. ఓ నువ్వు తీసుకోకపోతే వేరే వాళ్ళకి దిగలేమేంటి? రోజా గారు చంపేస్తా. మా ఆవిడ జున్ను కాసింది, కొద్దిగా టెస్ట్ చేసి చెప్పండి. ఏమైంది? నా గురించి అందరికి తెలిసిపోయింది. ఈ కాలనీలో నుంచి కూడా గంట వేయక ముందే ఈ కాలనీ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం పద. కామెడీ షో రావయ్యా, ఇదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. పంతులు గారు నేను చాలా పెళ్లి సంబంధాలు చూశానండి, కానీ ఒక్క సంబంధం సెట్ అవ్వలేదండి. నాకు 40,000 జీతం, 2 ఇల్లులు ఉన్నాయండి. నువ్వు 40,000 జీతం సంపాదించేసరికి ఇది వచ్చింది, 2 ఇల్లు సంపాదించేసరికి ఇది పోయింది. అందుకే పంతులు గారు ఈ సంబంధాన్ని వదులుకోను. ఎలాగైనా సరే నువ్వు ఆ మాట మీద ఉండు, నేను ఈ సంబంధాన్ని ఖాయం చేస్తాను. గురునాథం గారు పంతులు గారు నమస్కారం. వచ్చేసారా? నమస్కారం. పెళ్లి కొడుకు రాలేదండి పంతులు? ఏం మాట్లాడుతున్నారండి? ఇతను ఏమైనా బస్ స్టాండ్ లో బెలూన్లు అమ్ముకునే వాళ్ళగా కనిపిస్తున్నాడా? తల దూకోవయ్యా, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే పంతులు, ఇతనే పెళ్లి కొడుకు. నమ్మాం బాబు, నమస్తే బాబు, కూర్చోండి బాబు. స్వీట్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. సత్తిపండు సిగ్గుడు పంతులు సత్తిపండు నక్కతోక తొక్కాడు. ముహూర్తం పెట్టేయండి బాబు. ఆమె పెళ్లి కూతురు కాదు బాబు, మా ఆవిడ. సారీ పర్లా నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పులేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటుంది. వాటర్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి బాబు. ఆవిడ పెళ్లి కూతురు కాదు, నా మరదలు. మీ మరదలా? సారీ అండి. పర్లా నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది.
ఈ కత్తులు కొడవలు చూపించడం ఎందుకు సార్? పెళ్లి కూతురు చూపించండి సార్. తను వస్తది, వెయిట్ చేయి, అటో ఇటో కొద్దిగా. చూడు పెళ్లి కూతురు వస్తుంది. కాఫీ తీసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు. ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, మా పని మనిషి. పని మనిషా? ఆ. నువ్వు కనిపించడంలో తప్పేలేదు. ఇది కూడా కత్తిలాగా ఉంటుంది. ఇన్ని కత్తులు చూపించే బదులు నాకు కాబోయే కత్తులు చూపించవచ్చు కదా. నీకు కాబోయే సుత్తిని చూపిస్తారు. ఎందుకు కంగారు? ఇప్పుడు నువ్వు రైలు టికెట్ కొనుక్కున్నావు. నువ్వు టికెట్ కొనుక్కొని రైలు రాదు కదా, వెయిట్ చేయాలి కదా. అటో ఇటో చూసుకొని వస్తుంది కదా రైలు, టైంకి రాదు కదా, వెయిట్ చేయి. పెళ్లి కూతురు చూపించమంటే రైలు అంటాడు, టికెట్ అంటాడు, ఏదేదో అంటాడు. కొద్దిగా ఓపిక పట్టు, ఎలాగైనా సరే ఈ సంబంధం ఫిక్స్ చేసుకుని వెళ్దాం. అదిగో చూడు చూడు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఆగు, నువ్వు ముందు పెళ్లి కూతురు అవునా కాదా చెప్పు. బాగా అడిగావు. మరి ఎంతసేపు పైన ఓపు పడతాం పంతులు? చెప్పు, నువ్వు పెళ్లి కూతురు అవునా కాదా? కాదు. పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటే నా కూతురు ఫ్రెండ్. నీ కూతురు ఫ్రెండ్ ఇంట్రడక్షన్ నాకు అవసరమా సార్? నీకు అవసరం లేదు బాబు, నా ఫ్యామిలీకి అవసరం. ఎందుకంటే నా కూతురు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు తన బల్పం విరిగిపోతే తన బల్పం ఇచ్చి త్యాగం చేసింది. తర్వాత సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు నా కూతురు కుడి సంఖలో ఉన్న పలక కింద పడి పగిలిపోతే తన ఎడమ సంఖలో ఉన్న పలకనిచ్చి మళ్ళీ త్యాగం చేసింది. తర్వాత మూడో సంఖ. నీకు దండం పెడతాను, నేను పెళ్లి కూతురు గురించి అడిగితే నువ్వు సంఖలు చూపెడతావేంటాను. అసలు పెళ్లి కూతురు వస్తుందా రాదా చెప్పు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? పులిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లో రాకుండా పోద్దా? వస్తది కదా, వచ్చేందుకు వెయిట్ చేయి. ఎందుకంటే ఈ రోజు జరిగే కార్యక్రమానికి కథానాయక ఎవరు? నా కూతురే కదా. తన కార్యక్రమాన్ని తను రాకుండా వేరే వాళ్ళు రారు కదా, వస్తది. కథానాయక అని కథలు చెప్తాడు కానీ కథానాయక కనపడది ఏంటండి? నువ్వు ఓపిక పట్టు, అసలు ఏజ్ బోరైంది. పంతులు దగ్గరలో ఓ మంచి పెళ్లి ముహూర్తం చూడండి, పెళ్లి చేద్దాం. ఇలా అమ్మ కడుపులు మాడ, పిల్లని ఇంతవరకు చూపించకుండా పెళ్లి ముహూర్తం పెట్టమంటాడు ఏంటి దరిద్రుడు. ఏమండి, ఆ. పక్కింటి వెంకట్రావు తన కూతురు పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాడంట. ఆ. మనం అంతకన్నా చాలా గ్రాండ్ గా జరిపించాలి. ఎందుకంటే నాకు ఒక్కగానొక్క కూతురు అండి అది. పిచ్చిదానా, మన కూతురు పెళ్లి 4 ఊర్లు కాదే 40 ఊర్లు మాట్లాడుకునేటట్టు చేస్తా. నాకు ఆకాశంలో పందిరేస్తానే. అరే నీ పందిరెత్తికెళ్ళా. అమ్మాయిని చూపించుకుంటా ఏదేదో చేస్తావేంట్రా నువ్వు? అసలు నేను ముందు పెళ్లి కూతురు చూడాలంతే. మావిడిని చూడు. చూడాలి. అవును, నా కూతురిది మావిడిది ఒకే పోలిక, సేమ్ అచ్చు గుద్దినట్టుంటది. నా కూతురు కూడా సేమ్. వాళ్ళ ఆవిడది వాళ్ళ కూతురిది ఒకటే పోలిక అంట. ఆవిడే చూడు, సంబంధం పెడతా. ఏంటి పంతులు, తల్లిని చూసి కూతురికి ఎవరైనా ముహూర్తం పెడతారా? నువ్వు కూడా అలా తయారయ్యావు. సార్ పోలికలు సరేనండి, నేను అమ్మాయితో మాట్లాడాలి కదా. మావిడితో మాట్లాడు. ఈడి జాతక చక్రం ఏదో తేడా కొందరా నాయన. మీ ఆవిడతో మాట్లాడాలా? మావిడ మాట తీరు నా కూతురు మాట తీరు ఒకేలా ఉంటది. ఏమే వెళ్ళి మావిడిని తీసుకెళ్లి పెరట్లో మాట్లాడుకో. రాయ్యా మాట్లాడుకుందాం. మీ ఆవిడతో పెరట్లో మాట్లాడు. ఎవరు ఉంటారు, తీసుకెళ్ళి మా ఇంటిపో. ఇదిగో నువ్వుండు, నేను డీల్ చేస్తా. పక్కకు రైట్. గురునాథం గారు, పంతులు గారు, అమ్మాయి వచ్చే లోపు అమ్మాయి ఫోటో ఏదైనా చూపించండి మా వాడికి. భలేవాడు, ఇందాక చూపించేవాడి కదా. చూసావా ఎలా డీల్ చేశాను? నా కూతురు చిన్నప్పుడు ఫోటో. ఇంకా నయ్యం, వీళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫోటో చూపించి కడుపులో ఉంది మా అమ్మాయి చూడు అల్ల. దరిద్రుడు. చూసా నా బంగారు తల్లి చిన్నప్పుడు ఎంత ముద్దుగుందో. నా బంగారు తల్లే ఇప్పుడు నీ గుమ్మలో అడుగుపెట్టబోతుంది. సార్ పెళ్లి కార్డులు కావాలని ఫోన్ చేశారు కదా సార్. అవును, నీ దగ్గర పెళ్లి కార్డులు బాగుంటాయా? బాగుండడమే సార్. పెళ్లి కార్డు ఇలా ఓపెన్ చేస్తే పెళ్లి కార్డు కనిపించదు సార్, ఆ. పెళ్ళే కనబడుద్ది. అరే మగడా, నాకు ఇంకా అమ్మాయి కనపడలేదురా. నువ్వు అప్పుడు కార్డులేయడానికి వచ్చేసావు నువ్వు. సార్ నా కూతురు పెళ్లికి వీడియోలు బాగా చేస్తాను. మీ అమ్మాయి పెళ్లి మామూలుగా వీడియో తీయండి సార్. కళ్యాణ మండపాన్ని 4 హెలికాప్టర్ కట్టి ఆకాశానికి తీసుకెళ్తాను సార్. అట్నుంచి ఇట్నుంచి వెళ్ళే ఫ్లైట్ లో వాళ్ళు కిటికీలోంచి చేయి చూపించుకుంటూ మీ కూతుర్ని మీ అల్లుడిని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేయాలి సార్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? బాల్ లేకుండా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారంటారా మీరు అందరూ?
నీకు దండం పెడతాను రా. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటాను రా. పెళ్లి కూతురు చూపించరా. చిన్న పిల్లోళ్ళ లే ఒకసారి అమ్మాయి రాకుండా ఎక్కడికి పోద్ది? తన ఈ కార్యక్రమం తను రాకుండా ఉంటదా? ఈ రోజు కథానాయకి అదే కదా వస్తది. ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్ వెళ్ళింది, భూమి మీద ల్యాండ్ అవుతది కదా, రాకుండా ఎక్కడికి పోద్ది? వస్తదిరా. వెయిట్ చేయి, కాసేపు వెయిట్ చేయి అంతే. పంతులు గారు, ఇంకా నాకు జీవితంలో పెళ్లి అవుదని అర్థమైపోయింది. నాకు పెళ్లి వద్దు, పదండి పంతులు. నేను కూడా సంబంధాలు చూడండి ఇంకా. ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. గురునాథం గారు. పంతులు గారు నమస్కారం. నమస్కారం. ఇతను నా పెళ్లి కొడుకు. అవునండి. కూర్చో బాబు కూర్చో. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే. అమ్మాయి ఓకే. ముహూర్తాలు పెట్టించేసి. అలాగే. బాబు ఆవిడ పెళ్లి కూతురు కాదు, మా ఆవిడ. ఓ ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కనిపించడంలో తప్పేలేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు గారు, అమ్మాయి నాకు ఓకే, ముహూర్తాలు పెట్టించేసి. బాబు ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదు. మా పని మనిషి. ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కనిపించడం తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. సార్ తొందరగా అమ్మాయిని చూపించండి. ఎందుకు కంగారు? ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని కథానాయక అదే కదా. ఆ కథానాయక రాకుంటే ఇది అవదు కదా. వస్తుంది, కాస్త ఓపిక పట్టు, అటో ఇటో చూసుకొని నీ కథలో కథానాయకు లేదురా. కథానాయకు లేకుండా కథ నడిపే కథానాయకుడు రా నువ్వు. రేయ్ మీరు మిమ్మల్ని ఎలా ఎవరా నువ్వు? నా పెళ్లి చూపులు జరగొడుతున్నావు. నాకు జరిగింది నీకు జరగకూడదని ఈ పెళ్లి చూపులు పాడు చేశాను రా. అర్థం కాలేదు భయ్యా. ఈ ఇంటికి పెళ్లి చూపులకు ముందుగా వచ్చిన పెళ్లి కొడుకుని రా నేను. అదిగో పెళ్లి కూతురు వస్తుంది, ఇదిగో పెళ్లి కూతురు వస్తుంది అంటాడు. రకరకాల క్యారెక్టర్లు వస్తాయి కానీ పెళ్లి కూతురు మాత్రం రాదురా. పెళ్లి కూతురు లేదా భయ్యా? గురునాథరావు కూతురు అనే క్యారెక్టర్ లేదురా. వీళ్ళ గురించి ఆరా తీస్తే వీళ్ళు మానసిక రోగులని తెలిసిందిరా. వీళ్ళు బకరా చేసిన వాళ్ళలో నేను 99వ వాడిని, నువ్వు 100వ. బాబు ఎవరైనా పెళ్లి కూతురు చూసేయాలండి బాబు, ఇద్దరులో ఎవరైనా ఒకరు.